జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. పిఎంసి పిఎస్ఎస్ఎం ఒక పిఎస్ఎంలో భాగమే పిఎంసి. ఈరోజు మరి షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇచ్చిన డబ్బులతో ఇంత అద్భుతంగా ఏదైంది, వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే ఈ యజ్ఞానికి మరి ఎంతో ఉదారతో ఇచ్చిన దాతలందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ముఖ్యంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వ్యతిరేక భావాలున్న మరి రాఘవరావు, మరి కొత్తగా మేనేజింగ్ ట్రస్టీ అయిన రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ కృషి మూలంగా అద్భుతంగా తిరిగి ఒక 4 కోట్లు పెట్టి ఒక స్థలం తీసుకున్న వాళ్ళందరికీ కూడా గట్టిగా గట్టిగా క్లాస్ కొడతాం మై డియర్ ఫ్రెండ్స్. అంతా ఇది ఎంతంటే, ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే వెనక ఎంతమంది కృషి చేశారు, అది వాళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ముఖ్యంగా ఇందాక బాబా షిరిడి సాయిబాబాతో మాట్లాడినప్పుడు, మీరు అందరూ ఏంటి వర్షాలు పడట్లేదు అంటున్నారు కాబట్టి పడట్లేదు, రేపు నుంచి పడతాయి అని చెప్పారు. నా కోరిక ఏంటంటే, ఈ యజ్ఞంలో మీరందరూ కూడా ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ ఎనర్జీ ద్వారా ఇది వర్షాలు అద్భుతంగా పడుతున్నాయి అని థ్యాంక్స్ చెప్పండి, పడి తీరుతాయి. అంత శక్తి బయట ఎక్కడా లేదు మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఉంది. మరి ఎన్నో కార్యక్రమాలు, మొన్న ఈ మధ్యన పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను. ఎలా ఉన్నది, ఒక నందనవనంగా బృందావనంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారు. అద్భుతంగా మారేందంతా. దానికి మన చంద్రశేఖర్ కానీ, మన ఈ సేహాన్ డాగ గారు కానీ అద్భుతంగా, అలాగే కర్తాలో, అలాగే వశిష్ఠ గౌతమి, తర్వాత మరి అగస్త్యముని, అట్లా వరుసనే ఒక పిరమిడ్లు అద్భుతంగా కట్టి ఈజ్ చేసుకోవటానికి మళ్ళా అయినా సరే మన పిఎంసి ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా ధ్యానం అయింది. ఆ పిఎంసికి ఒకసారి గట్టి